హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఎయిర్ అండ్ బ్యూటీ నుంచి కాస్మెటాలజిస్ట్ డాక్టర్ నాగలక్ష్మి గారు ఉన్నారు. హాయ్ నాగలక్ష్మి గారు. హలో కీర్తి గారు. కొలాజిన్ చాలా ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్, బట్ ఎందుకు ఆఫ్టర్ 30 అంత ఇంపార్టెంట్? ఇంత అవేర్నెస్ పెరుగుతుంది అంటే రియల్ గా అది చాలా హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కొలాజిన్ అనేది మనకి బాడీలోని 70% ఉంటుంది. సో ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆటోమేటిక్ గా ఉంటుంది, బాడీయే ఉత్పత్తి చేస్తుంది. మన బాడీ దానంతటా తానే తయారు చేసుకోగలదు. మరి ఎందుకు ఎప్పుడైతే తీసుకోవాల్సి వస్తుంది? ఎగ్జాక్ట్లీ, ఎప్పుడైతే మనం ప్రాపర్ గా మనకి కావాల్సిన 70% అందదో అప్పుడు మనం బయట సప్లిమెంట్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మన స్పెషాలిటీ ఏంటి? మిగతా వాటికి ఎందుకు ఎయిర్ అండ్ కొలాజిన్ అనేది చాలా డిఫరెంట్? హౌ ఇట్ డిఫరెంట్? ఆ మధ్యనే కాదండి, ఎప్పుడు కూడా ఈ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ కొలాజిన్ డ్రింక్ అనేది చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తూనే ఉందండి. ఇంత ట్రెండ్ అవ్వడానికి ముఖ్యంగా ఇందులో యూజ్ చేసినటువంటి ఆక్ బటర్ కానివ్వండి, సెస్బానియా గ్రాండిఫ్లోరా కానీ, లేదా రోజ్ పెటల్స్ కానీ, ఆకేబెర్రీ కానీ, ఇవన్నీ కూడా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. చాలా కొత్తగా ఇటువంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ తో ప్రిపేర్ అయినటువంటి ఈ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ కొలాజిన్ బిల్డర్ అనేది మనకి బాడీకి కావాల్సినంత మోతాదులో 70% కొలాజిన్ ని ఉత్పత్తి చేస్తుంది, బూస్ట్ చేస్తుంది. ఎప్పుడైతే అలా మన బాడీలో కొలాజిన్ అనేది బూస్ట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా రింకల్స్ అనేవి కంట్రోల్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. స్కిన్ ఎలాస్టిసిటీ పెరుగుతుంది. కొలాజిన్ ఎలాస్టిన్ అనే లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకాస్త పటుత్వానికి పొందుతూ ఉంటాయి. లైక్ మనం చూడండి, చిన్న ఏజ్ పిల్లల్ని చూస్తే అసలు మనకు తెలియకుండానే హౌ క్యూట్ అనుకుని మనం వాళ్ళ చీక్స్ మనం టచ్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళ స్కిన్ లో కొలాజిన్ అనేది ఆటోమేటిక్ గానే ఉంటుంది. బట్ సర్టన్ ఏజ్ 20s ప్లస్ లోకి, 25 ప్లస్, 30 ప్లస్ లోకి వెళ్ళేటప్పుడు మనం ఏమి చేసినా చెయ్యకపోయినా కూడా ఎవ్రీ ఇయర్ 1% ఆఫ్ కొలాజిన్ అనేది మన హ్యూమన్ బాడీ తగ్గిపోతూ ఉంటుంది. సో అలా తగ్గుతూ ఉండటం ద్వారా ఈ కొలాజిన్ పౌడర్ అనేది ఎప్పుడైతే సప్లిమెంట్ రూపంలో మనం తీసుకుంటూ ఉంటామో ఆటోమేటిక్ గా మన స్కిన్ అనేది ఆ రేడియంట్ లుక్ ఏదైతే ఉంటుందో అది మనం లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయగలుగుతూ ఉంటాము. సో ఇందులో కూడా వీగన్, ప్లాంట్ బేస్డ్, నాన్ ప్లాంట్ బేస్డ్ ఇట్లా కూడా ఉంటాయండి? ఉంటాయండి. ఇది కంప్లీట్లీ వేగన్ ప్రోడక్ట్. మనకి జనరల్లీ కొలాజిన్ అంటే మనకి ప్లాంట్ బేస్డ్ ఉంటుంది, అయితే యానిమల్ బేస్డ్ ఉంటుంది. 2 ఫ్లేవర్స్ లో మనకి దొరుకుతూ ఉంటాయి బయట ఎక్కడైనా సరే. కానీ యానిమల్ బేస్డ్ లోని మనం ఇంకా అంత క్లినికలీ మనం చెప్పలేము, ఎందుకంటే దానివల్ల డైజెషన్ సిస్టమ్స్ కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మేము ఇచ్చేది పూర్తిగా వేగన్ ప్రోడక్ట్ అండ్ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్. సో ఇది మనకి ఈజీ టు డైజెస్ట్. సో డైజెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వారికి కూడా, ఏ కంప్లైంట్స్ లేకు అన్న వారికి కూడా వాడమంటాము. ఎందుకంటే మనకి డైజెషన్ సిస్టమ్ అనేది చాలా హెల్దీగా చేస్తుంది. మనకి ఎప్పుడైతే గట్ హెల్త్ అనేది హెల్దీగా ఉంటుందో ఆటోమేటిక్ గా స్కిన్ రేడియంట్ గా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా ఇందులో మనం యూజ్ చేసామన్నాను కదా, ఆకేబెర్రీ కానీ, శాండిఫ్లోరా కానీ, ఇవి ఏంటంటే మనకి యూరప్ కంట్రీ నుంచి తెప్పించడం జరుగుతుంది. అక్కడ మాత్రమే మనకి గ్రేడ్ 1 క్వాలిటీ దొరుకుతూ ఉంటుంది. సో ఆ ఇన్పుట్ ద్వారా ఇందులో మిక్స్ అవుతుంది కాబట్టి ఈ కొలాజిన్ డ్రింక్ అనేది స్కిన్ హెల్దీకి అండ్ నెయిల్స్ హెల్దీకి, బోన్స్ హెల్దీ, సో అన్ని రకాలుగా కొలాజిన్ మనకి ఎక్కడైతే డిపాజిట్ అవుతూ ఉంటుందో అన్ని ఏరియాస్ కూడా చాలా హెల్దీగా మారుతూ ఉంటాయి. సో ఇది ఎప్పుడు, ఎలా, ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవాలి? సో ఇది మనకి 20 ప్లస్ స్టార్ట్ అవుతున్నారు అంటే ఇమీడియట్ గా కొలాజిన్ బిల్డర్ అనేది స్టార్ట్ చేయమని మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎవ్రీ డే 1 టైం, ఐదర్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఆఫ్టర్ లంచ్. ఫుడ్ ఇంటేక్ అయినా ఒక 10 మినిట్స్ తర్వాత 1 గ్లాస్ ఆఫ్ 200 ml ఆఫ్ గ్లాస్ వాటర్ లో 1 స్కూప్ పౌడర్ అందులో కలుపుకొని మిక్స్ చేసుకుని ఇంటేక్ కి తీసుకుంటారు. మార్కెట్ లో ఉన్న మిగతా ప్రోడక్ట్స్ కి భిన్నంగా మా ప్రోడక్ట్స్ దీనిపైన స్పెషల్ గా మేము కాన్సన్ట్రేట్ చేసి ఇది తయారు చేసాం, దీనిపైన ఎక్కువగా వర్కౌట్ చేస్తుంది అనడానికి ఏం చెప్తారు? సో మీకు బయట ఉండేది ఏదైనా సరే వాడాలి అంటే వాడండి, కానీ మీ స్కిన్ కి ట్రస్టబుల్ గా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్ గా రిజల్ట్ రావాలి అంటే మేము చెప్పిన ఇందులో ఉండేటువంటి సెస్బానియా గ్రాండిఫ్లోరా అనేది కీ రోల్. సో మన స్కిన్ అనేది ముడతల్ని తగ్గిస్తుంది, యాంటీ ఏజింగ్ గా యూజ్ అవుతుంది, ఓపెన్ పోర్స్ ని కంట్రోల్ చేస్తుంది, స్కిన్ బ్యారియర్ హెల్దీగా ఉంచుతుంది. నాట్ ఓన్లీ ఫేస్ అండ్ నెక్, ఆల్ ఓవర్ స్కిన్ అంతటా కూడా మన 70% ఉండేటువంటి స్కిన్ బాడీ అంతలో ఉండేటువంటి కొలాజిన్ అంతా కూడా బూస్ట్ చేయటం ద్వారా హెయిర్ మనకి తెలియకుండానే రఫ్నెస్, డ్రైనెస్, అసలు రీజనే తెలియదు కొలాజిన్ లెవెల్ తగ్గిపోయింది అని. జస్ట్ మనం కోమ్ పెడితేనే ఇంత హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది. సో హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ తో సఫర్ అయ్యే వారికి ఇదైతే చాలా బాగా వర్క్ చేస్తూ ఉంటుంది. అదే విధంగా బాడీకి ఇమ్యూనిటీ లెవెల్ ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. ఎలాంటి మీరు లైక్ కాస్మెటిక్స్ క్రీమ్స్ కానీ ఏది మీరు యూజ్ చేసినా ఆర్ చెయ్యకపోయినా
ఫస్ట్ మీరు ఒక కొలాజిన్ బిల్డర్ అనేది మీ రెగ్యులర్ డైట్ లో యాడ్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. రైట్. సో కొలాజిన్ అనేది ఎస్ బాడీలో ఆల్మోస్ట్ 70% రెగ్యులర్ గా ఉంటుంది. బట్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ 1% తగ్గుతూ వస్తుంది. కాబట్టి మనందరికీ ఇప్పుడున్న పరిస్థితిలో, వాతావరణ పరిస్థితిలో కానివ్వండి, మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానివ్వండి, డెఫినెట్ గా మనకి అవుట్ సైడ్ నుంచి సపోర్ట్ సిస్టమ్ అవసరమే. కాబట్టి ఏదో కొనుక్కున్న కన్నా, పిల్స్ వేసుకోవడం కన్నా ఈ ప్రోడక్ట్ విచ్ ఇస్ వీగన్ బేస్డ్, ప్లాంట్ బేస్డ్ కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని ప్రామిస్ చేస్తున్నారు. కాబట్టి వాడి చూడండి, నచ్చితే కంటిన్యూ చేయండి, లేదా బెటర్ లక్ నెక్స్ట్ టైం అనుకోవడమే. అలా అనుకునే ఛాన్స్ లేదు అని చెప్తున్నాను. వై? బికాస్ దిస్ ఇస్ ద 17th ఇయర్. ఇన్నేళ్ల నుంచి ఇన్ని లక్షలాది మంది వాడి ఆల్రెడీ ప్రూవెన్. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్న వర్డ్ అనేది ఎప్పుడు కూడా ఏఆర్ఎం ప్రొడక్ట్స్ కి రాదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.